మోసం చేయడమే కాకుండా గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతులు నిజంగా ఒక పండగ వాతావరణంలో వ్యవసాయం చేసేవారు. ఎందుకంటే జగనన్న రైతాంగాన్ని రైతుల్ని కంటికి రెప్పలా చూసుకుంటే ఈ ప్రభుత్వం కాలనాగులా కాటేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంచుమించు 10 నెలలు కావస్తూ ఉంది. ఈ 10 నెలల్లో పండించే పంట విస్తీర్ణం 86 లక్షల నుంచి 16 లక్షలు తగ్గిపోయింది. 70 లక్షల ఎకరాలకే 70 లక్షల ఎకరాలే పంట విస్తీర్ణం సాగులోకి వచ్చింది. అందులో ఈ తుఫాన్లు, వరదలు, అలాగే కరువు వీటి వలన ఇంకో 10 లక్షల ఎకరాలు పంట సాగు తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితిలో రైతాంగానికి సరైన సహాయం చేయాలి, పెట్టుబడి నిధి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వలేదు సరికదా, గిట్టుబాటు ధర కూడా ఈ ప్రభుత్వం ఇవ్వని పరిస్థితి మనం క్లియర్గా చూసాం. ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకవైపు చూస్తే కరువు, ఇంకోవైపు తుఫాను, అలాగే వరదలు ఇలాంటివన్నీ కూడా వచ్చిన పరిస్థితి చూసాం. ఇంకోవైపు చూస్తే నాసి రకం విత్తనాలు ఉన్నాయా లేదా? గతంలో